నాలుగో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయింది. 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 323 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించినా మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఘోరంగా విఫలమయ్యారు. చివరి 9 వికెట్లు భారత్ కేవలం 46 పరుగులకే కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ 5 వికెట్లు తీశాడు. 5వ వన్డే ఈ నెల 23న జరగనుంది. కాన్బెర్రాలో మనోళ్లు ఓడినా ధావన్, కోహ్లీ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ సెంచరీలు చేసి సత్తా చాటారు. భారీ లక్ష్య ఛేదనలో ఎలాంటి తడబాటు లేకుండా టీమును పటిష్ట స్థితిలో నిలిపారు. రెండో వికెట్కు వీరిద్దరూ కలిసి 212 పరుగులు జోడించారు. ధావన్ 126 రన్స్ చేస్తే కోహ్లీ 106 పరుగులు చేశాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రహానే మిగిలిన మ్యాచ్తో పాటు టీ20 సిరీస్కు దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 4వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ రహానే చేతికి 4 కుట్లు పడటం, డాక్టర్ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో రహానే మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఆస్ట్రేలియాలో వరుస ఓటములకు తానే కారణమన్నాడు ధోని. గెలవాల్సిన మ్యాచ్లో తాను తొందరగా అవుట్ కావడం జట్టుకు మైనస్గా మారిందన్నాడు. అన్ని మ్యాచ్లతో పోలిస్తే ఈ పోటీలో చాలా బాగా ఆడారని అందరినీ ధోని ప్రశంసించాడు. రాబోయే మ్యాచ్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామన్న ధోని కుర్రాళ్లు టీంలో కుదురుకునేందుకు ఇంకాస్త టైం పడుతుందన్నాడు.